గైస్ యూట్యూబ్ ఛానల్ తొందరగా గ్రో చేసుకోవాలంటే ఏం చేయాలి? షార్ట్స్ అప్లోడ్ చేయాలి. షార్ట్స్ అప్లోడ్ చేస్తే తొందరగా గ్రో అవుతుంది. ఇప్పుడు చూడండి 2026 అయితే అప్కమింగ్ లో మనకు ఇయర్ ఉందన్నమాట. ఆ ఇయర్ లో మనం ఛానల్ క్రియేట్ చేసి సో షార్ట్స్ అప్లోడ్ చేస్తే వెంటనే వైరల్ అవుతాయి అనమాట. సో చాలా ఆడియన్స్ షార్ట్స్ అప్లోడ్ చేసిస్తారు, బట్ వాళ్ళకు 10-20 వ్యూస్ వస్తున్నాయి, లేదా 100 బిలో వ్యూస్ అనేది, లేదా 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది. సో మీరు షార్ట్స్ అప్లోడ్ చేసే సరైన పద్ధతిలో మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరేం చేస్తారంటే ఈ 2026 లో ఛానల్ గ్రో చేసుకోవాలంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయకుండా మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి 100% గ్రో అవుతుంది. ఎలా అప్లోడ్ చేయాలి? సో మీకు ఈ వీడియో మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. గైస్ చూడండి 100% 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది. ఎవరికైనా 0 వ్యూస్ ప్రాబ్లం, కొందరికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట. 1 lakh 2 lakh అప్లోడ్ చేయాలని 1 lakh 2 lakh ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో అట్లా మనకు ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేసిన వాళ్ళకి ఎంత వస్తున్నాయండి? 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది. మార్నింగ్ అప్లోడ్ చేయు, మధ్యాహ్నం అప్లోడ్ చేయు, ఈవినింగ్ అప్లోడ్ చేయు, 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది. కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ వేలో అప్లోడ్ చేసిన అనుకోండి, అంటే 2026 లో అప్కమింగ్ లో అయితే ఇయర్ ఉందో ఛానల్ క్రియేట్ చేసేసి సో ఇలా అప్లోడ్ చేసిన అనుకోండి 100% మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ దానికి ట్రెండింగ్ సాంగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ వీడియో మొత్తం చెప్తాను. అంటే ట్రెండింగ్ మనకు ఇంతకు ముందు ఏముండే ట్రెండింగ్ ఆప్షన్ ఉండే, సో ట్రెండింగ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేయొచ్చు, అలా ఉండే అనమాట. సో ఇప్పుడు అలా లేదు, కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మొత్తం ఈ వీడియో మొత్తం చెప్తాను. సో లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను, అది కూడా షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ యూజ్ చేసిన అనుకోండి వెంటనే మీ షార్ట్ అనేది బూమ్ కంప్లీట్లీ వీడియో ఎండ్ అవుతుంది. స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి, రేటింగ్ ఇవ్వండి, మీ ఫీడ్బ్యాక్ రేటింగ్ ఇవ్వండి, కంప్లీట్లీ రేటింగ్ ఇవ్వండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మాకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే షార్ట్ అనేది మీరు రెడీ చేసుకుని పెట్టుకుంటారు కదా, ఇలా అప్లోడ్ చేయకండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ రావు, ఈ పాతవి అన్నమాట. సో ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి ఇలా వీడియో సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తారు, ఇది పాతవి అన్నమాట. మీకు ఇక్కడ కొత్తవి చెప్తాను ఏంటో అని. సింపుల్ బ్యాక్ వస్తాను, సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మనం క్రోమ్ లో వెళ్ళిపోదాం. ఇప్పుడు క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా క్రోమ్ లో వెళ్ళిపోండి. సింప్లీ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే సో ఇక్కడ యూట్యూబ్ చార్ట్స్ ఉంది కదా, ఇక్కడ ఉంది చూడండి, యూట్యూబ్ చార్ట్స్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసేసుకోండి. అంటే మీరు వెరైట్ చేయండి, నేను ఆల్రెడీ వెరైట్ చేసిన కాబట్టి సో ఇట్లా నాకైతే వచ్చింది అనమాట. మీరు వెరైట్ చేసుకోండి, యూట్యూబ్ చార్ట్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది చూడండి, దీనికి సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు ట్రెండింగ్ మ్యూజిక్ కనిపిస్తాయి అనమాట. వరల్డ్ లో మనకు అయితే ట్రెండింగ్ మ్యూజిక్ నడుస్తుందో ఆ ట్రెండింగ్ మ్యూజిక్ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. మనకు ఇంతకు ముందు ఏముండే అండి, సో మనం బ్రౌజ్ పిక్చర్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, వేకేస్తాను. మనం బ్రౌజ్ పిక్చర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ట్రెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉందా, దీనికి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ షాపింగ్ కనిపిస్తుంది, ఇది షాపింగ్ కనిపిస్తుంది, మ్యూజిక్ కనిపిస్తుంది, ఫిల్మ్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ మొత్తం చెప్తే వీడియో లెంత్ అవుతుంది. సో ఇట్లా కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ ట్రెండింగ్ కనిపిస్తుంది, ఇంతకుముందు ట్రెండింగ్ కనిపిస్తుంది ఫస్ట్ వన్. ఓకే, సో అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే సో కొత్త ఆప్షన్ అయితే వచ్చింది ఇక్కడ, ఇది అనమాట. సో ఇక్కడ చార్ట్స్, యూట్యూబ్ చార్ట్స్ అనమాట. సో ఇక్కడ మనకు ట్రెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి గాయస్, ట్రెండింగ్ ఆప్షన్ కనిపిస్తుందా, ఇది ఒకటి అనమాట. ఇక్కడ మ్యూజిక్ వీడియోస్ కనిపిస్తుంది, మ్యూజిక్ వీడియోస్ కనిపిస్తుంది, సాంగ్స్ కనిపిస్తుంది, ఆర్ట్స్ కనిపిస్తుంది, షార్ట్స్ సాంగ్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు లాస్ట్ వన్ షార్ట్ సాంగ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ వన్ సెలెక్ట్ చేసేసుకోండి. 1 సెకండ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటా చూడండి, మనకి ఇక్కడ ఏ సాంగ్ అనేది లేటెస్ట్ లో ఫస్ట్ నంబర్ లో ఏ సాంగ్ ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తా చూడండి, ఎలా ఉంది అనేది చూపిస్తా చూడండి. ఏ సాంగ్ అనేది ట్రెండింగ్ లో ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ జాగ్రత్త చూడండి, గ్రీన్ టిక్ మార్క్ అనేది చూడండి, ఇట్లా గ్రీన్ టిక్ మార్క్ 1 వచ్చింది, అది ట్రెండింగ్ లో ఉంది సాంగ్. ఇంకా చూపిస్తా చూడండి, ఇది మైనస్ లో ఉంది చూడండి, ఇది రెడ్ మార్క్ లో ఉంది, ఇది గ్రీన్ లో ఉంది, ఇది రెడ్ మార్క్ లో ఉంది చూడండి గాయస్ చూడండి, అవునా? చూడండి ఇంకా పైకి స్క్రోల్ చేస్తారు, ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది చూడండి గాయస్. సాంగ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది, ఇది కూడా 9th లో ఉంది అనమాట. మ్యూజిక్ అది వెనకబడిపోయింది అది అనమాట. అండ్ ఇక్కడ సెకండ్, ఇది సెకండ్ లో ఉంది చూడండి, అవునా? సాంగ్ సెకండ్ లో ఉంది, ఇది -1 లో ఉంది సాంగ్, ఇది మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనకు 3rd లో ఉంది చూడండి, ఇది ఒకటి సాంగ్. చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. మీకు ఏదైతే ఫస్ట్ ర్యాంక్ లో ఉందో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఏదో ఒక సాంగ్ అని సెలెక్ట్ చేస్తాను. చర్చా బా రాజధాని మే, ఇది ఒక సాంగ్ ఉంది చూడండి, మీకు చూపిస్తా చూడండి, ఇదనమాట. దీనికి సెలెక్ట్ చేస్తే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ బాణం గుర్తుంది చూడండి, ఈ బాణం గుర్తు సెలెక్ట్ చేస్తే అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి పై స్క్రోల్ చేస్తాం, ఇక్కడ మనకు వ్యూ ఆల్ షార్ట్స్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేస్తే సో చూడండి మొత్తం యూట్యూబ్ అనేది సో డైరెక్ట్ వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, సో ఇక్కడ చూడండి చర్చా బార్ రాజధాని మే వికాస్ నిషాద్, లైక్ ఇది ఒకటి అన్ని షార్ట్స్ తీసిండు, దీనిపైన ఈ సాంగ్ పైన అన్ని షార్ట్స్ తీసిండు, లక్షల్లో వ్యూస్ ఉన్నాయి అనమాట. సో చూడండి 670K వ్యూస్ ఉన్నాయి అండ్ 79K వ్యూస్ ఉన్నాయి, ఇలాంటి వ్యూస్ ఉన్నాయి కదా. మనకి యూజ్ దిస్ సౌండ్ ఉందా, దీనికి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. వీడియో లెంత్ చేయను, వీడియో సూపర్ ఉంటుంది. లాస్ట్ లో ట్రిక్ చెప్తాను గాయస్, 100% ట్రిక్ చెప్తాను. ఎందుకోసం అంటే సో ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయి, 0 వ్యూస్ ప్రాబ్లం ఉందో వాళ్ళకు
కంప్లీట్లీ లాస్ట్ లో ట్రిక్ చెప్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ నేను తీసేస్తాను. సో ఇప్పుడు మనం అయితే ట్రెండింగ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సాంగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు యాడ్ కనిపిస్తుందా, ఇక్కడ మనకు యాడ్ కనిపిస్తుంది చూడండి, ఇదన్నమాట యాడ్. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేస్తే గాయస్ చూడండి, ఏదైతే షార్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నారో ఆ షార్ట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఈ షార్ట్ తీసుకుంటాను, ఇది ఒకటి తీసుకుంటాను అనమాట. అంటే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, సో 2026 లో ఎలా అప్లోడ్ చేయాలి ఎవరికి తెలుస్తలేదో, సో చాలా డిఫరెంట్ అయితే అప్లోడ్ ప్రాసెస్ అయితే వచ్చింది కాబట్టి ఎలా అప్లోడ్ చేసినా వ్యూస్ వస్తలే కాబట్టి ఇలా అయితే అప్లోడ్ చేసి చూడండి, 100% రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చేస్తాను, దీనికి సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ వేలో చూడండి గాయస్, ఇక్కడ నేను ఈ షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసిన, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా గాయస్. ఇక్కడ చూడండి 15 సెకండ్స్ అయితే ఉంది అనమాట, జస్ట్ 10 సెకండ్స్ ఉంది, 15 సెకండ్స్ లేదు. చూడండి ఇక్కడ డన్ చేసేస్తాను. డన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ జస్ట్ ప్రాసెసింగ్ చేసుకుంటుంది, కొద్దిగా ఫ్యూ మినిట్లు అయితే వచ్చేస్తాయి అనమాట. చూడండి గాయస్ ఇక్కడ ఫ్యూ మినిట్లు అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఏ ఉంది చూడండి, దీనికి టెక్స్ట్ అన్నమాట. దీనికి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసిస్తే గాయస్ ఇక్కడ సో వైరల్ షార్ట్స్ అని రైట్ చేయండి, వైరల్ షార్ట్స్ అని రైట్, లేదా ట్రెండింగ్ షార్ట్స్ అని రైట్ చేయండి, లేదా జోక్ అని రైట్, మీకు నచ్చిన లాగా అంటే ఆడియన్స్ కు క్లిక్ లాగా మీరు రైట్ చేయండి. నేను వైరల్ షార్ట్స్ అని రైట్ చేస్తాను చూడండి, షార్ట్స్. సో వైరల్ షార్ట్స్ అని రెడీ చేసిన, డన్ చేసేస్తాను. డన్ చేసిన తర్వాత సో ఇది పైన పెడతా, ఎక్కడ పెట్టుకోవాలని టైం లైన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ అండ్ టైం లైన్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి అనమాట. మీకు ఎక్కడ కావాలో ఇక్కడ చూడండి, ఇక్కడ కావాలన్నమాట. సో దీన్ని ఇట్లా 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 తీసుకురండి, జస్ట్ ఇట్లా తీసుకురండి. అండ్ ఇక్కడ కూడా దీన్ని కూడా ఇట్లా తీసుకురండి. సో ఇట్లా అంటే ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకురండి అనమాట, ఇట్లా. ఓకే, సో ఇది మనకు థంబ్నెయిల్ లాగా అనమాట, చూడండి ఇట్లా థంబ్నెయిల్ లాగా. సో ఇప్పుడు డన్ చేసేయండి. సో ఇట్లా చూడండి, డన్ చేసేయండి, ఓకే చేయండి, సింపుల్ ఇట్లా ఓకే చేసిండ్రా. సో ఓకే చేసిన తర్వాత చూడండి జస్ట్ పేమెంట్ అయితే వచ్చేస్తుంది. అయితే వైరల్ షార్ట్స్ అనేది పెట్టుకున్నామో దానికి ఎడిట్ చేయాలా, ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ పెన్సిల్ కొడుతుందా, దీనికి సెలెక్ట్ చేసేసండి. ఇలా సెలెక్ట్ చేసిస్తే గాయస్ ఇక్కడ జస్ట్ పేమెంట్ వచ్చేస్తుంది చూడండి. అవునా, ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ దీన్ని ఏం చేస్తా అంటే, సో ఇక్కడ చూడండి జస్ట్ ఇట్లా వెయిట్ చేస్తా. అండ్ థంబ్నెయిల్ గురించి అయితే ఒక వీడియో చేసిన అనమాట, అదే అనమాట ఇది. సో మీకు ఎగ్జామ్ కోసం చూపిస్తున్నది ఇది చూడండి. అవునా, వైరల్ షార్ట్స్ అయితే వచ్చిందా, దీనికి మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వేసేయండి, ఓకే వేసేయండి, ఇట్లా ఓకే వేసేయండి, అంటే థంబ్నెయిల్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్స్ ఉందా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్ మొత్తం చిన్న పెట్టుకోండి, కిరాక్ పెట్టుకున్నా అనమాట. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే వైరల్ షార్ట్స్ అనేవి పెట్టుకుంటాను అనమాట. సో ఒకటి నేను ఇస్తా అంటే ఒకటి గ్రీన్ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తాను, ఒకటి రాకెట్ ది స్పీడ్ లాగా ఇచ్చేస్తాను అనమాట, అదొకటి సింబల్ ఇచ్చేస్తాను. అవునా, ఇట్లా ఇచ్చేసిన. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నా ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేస్తాను అనమాట, శ్రీనివాస్ టెక్ అఫీషియల్, లైక్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నాను అనమాట. సో ఇట్లా ఇచ్చిన తర్వాత దీనికి కాపీ చేసేసుకోండి. అంటే మీరు కూడా ఇవ్వండి, అంటే ఛానల్ నేమ్ ఇవ్వండి, లాస్ట్లో టైటిల్ మాత్రం చిన్న పెట్టుకోండి. సో లాస్ట్లో ఛానల్ నేమ్ అయితే కంప్లీట్లీ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు కాపీ చేసేసుకుంటున్నా. ఇక్కడ మీరేం చేస్తారంటే, సో ఇక్కడ చూడండి అన్లిస్ట్లో ఉంది, సో లొకేషన్ అయితే వదిలేయండి. ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ అది వదిలేయండి. ఇక్కడ రిలేటెడ్ వీడియో దాని గురించి అయితే షార్ట్స్ తీసిండ్రో, లేదు రిలేటెడ్ వీడియో దాని గురించి ఉంది అనుకుంటే ఇక్కడ రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు అనమాట. అంటే దానికి క్లిక్ చేస్తే రిలేటెడ్ వీడియో అయితే వస్తాయి అనమాట. సో ఏ వీడియోనో ఆ వీడియో సెలెక్ట్ చేసేసి ఓకే అయిపోతాయి అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఇన్వైట్ కొలాబరేషన్ ఉంది, ఇది మంచి అప్డేట్ అనమాట. సో ఈ మధ్యలో ఈ కొలాబరేషన్ అయితే, సో ఇప్పుడు చూడండి దీనికి నేను ఓకే వేస్తాను, కొలాబరేషన్కి ఓకే వేస్తా. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇట్లా ఓకే వేస్తాను. ఓకే వేస్తే కాదు ఇక్కడ మనకు సర్చ్ వస్తుంది, ఎవరు ఛానల్ సర్చ్ చేయాలో వాళ్ళ ఛానల్ అయితే సర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్ కోసం శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అయితే సర్చ్ చేస్తాను చూడండి, శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అయితే సర్చ్ చేస్తాను. సర్చ్ చేసిన చూడండి వచ్చిందా, దీనికి ఓకే వేస్తే సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు క్రియేట్ ఏ లింక్ అంటుంది, ఇక్కడ చూపిస్తా చూడండి, క్రియేట్ ఏ లింక్ అంటుంది, ఇది అనమాట క్రియేట్ ఏ లింక్. దీనికి ఓకే వేసేస్తే మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 1 సెకండ్, ఇక్కడ చూడండి క్రియేట్ లింక్ ఓకే వేస్తాను. ఓకే వేసేస్తే సో ఇది కాపీ వేసుకోమంటుంది. సో ఇక్కడ కాపీ వేసుకోమంటుంది, ఇక్కడ లేదా షేర్ చేసుకోమంటుంది, రెండు వచ్చినాయి అనమాట. సో కాపీ వేసేసుకొని సో వాట్సాప్లో షేర్ చేయండి, లేదా ఎలా అయినా లింక్ అనేది షేర్ చేయండి. అంటే మనకు షేర్ చేస్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తే ఈ షార్ట్ అనేది కొలాబరేట్ అవుతాయి అనమాట, ఇద్దరికి వెళ్ళిపోతాయి అనమాట. సో అట్లా మంచి ఆప్షన్ అయితే వచ్చింది, అది చేసుకోండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, దీన్ని నో పెట్టేసి సింపుల్లీ బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సింపుల్ ఇంతే అనమాట, అప్లోడ్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఆ ట్రెండింగ్ షార్ట్ పైన, ట్రెండింగ్ ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ పైన రాక్ వ్యూస్ వస్తాయన్నమాట. మీరు ట్రై చేయండి, 100% రిజల్ట్ గాయస్, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు దీనికి మనం ట్యాగ్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం టైటిల్ కాపీ చేసుకున్నాము, అండ్ టైటిల్తో పాటు మనం సో ఏదైతే ట్యాగ్స్ కావాలో అది కూడా మనం ప్రాపర్లీ ఎస్యూ చేసుకుంటే కూడా వ్యూస్ వస్తాయి, ప్రాపర్లీ ఎస్యూ చేసుకోకుండా కూడా వ్యూస్ రావు. అది కూడా అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఈ మధ్యలో ప్రాపర్లీ ఎస్యూ చేసుకుంటేనే వ్యూస్ ఇస్తున్నాయి అనమాట, లేకపోతే వ్యూస్ ఇస్తారు. అది కూడా చూసుకోండి. సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను వైటిస్ట్ లో వెళ్ళిపోతాను, ఇట్లా వైటిస్ట్ లో వెళ్ళిపోండి గాయస్. ఇలా వైటిస్ట్ లో వచ్చిన తర్వాత ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతాను. కంటెంట్ వెళ్ళిపోతే ఆ షార్ట్ ఎక్కడ ఉందో చూద్దాం గాయస్. చూడండి ఇక్కడ షార్ట్ అయితే అప్లోడ్ అవుతున్నది. సో వాళ్ళకి సెలెక్ట్ చేసిన, ఇక చూడండి ప్రాసెసింగ్ వీల్ బీయింగ్ షార్ట్లీ వస్తుంది, అంటే అప్లోడ్ అయితే అయిపోయింది, జస్ట్ ఫ్యూ మినిట్లు అయితే వచ్చేసి ఇక్కడ 3 డాష్ సెలెక్ట్ చేసేస్తాను.
త్రీ డాట్ సెలెక్ట్ చేస్తే ఎడిట్ సెలెక్ట్ చేసిస్తాను. సింపుల్ వేలో చూడండి గాయ్స్, ఇక్కడ మనకు అయితే మనం టైటిల్ పెట్టినామో ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలి కాబట్టి దీనికి డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాగ్ బట్టి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు సేవ్ చేసేయండి. ఇంతేనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయ్స్ సింప్లీ అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు దీనికి ట్యాగ్స్ కావాలి. సో ట్యాగ్స్ ఎలా కావాలి, ఇప్పుడు మనం క్రోమ్లో వెళ్ళిపోదాం. క్రోమ్లో వెళ్ళిపోతే అయితే షార్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. సింపుల్ ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ అని సర్చ్ చేయండి. ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్ అని సర్చ్ చేసిన ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్ ఫస్ట్ ఉంది ఓకే చేయండి. ఓకే వేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి యూజ్ ట్యాగ్ జనరేట్ కనిపిస్తుందా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సో ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇక్కడ ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్స్ అంటుంది చూడండి ఇక్కడ ఇదనమాట. అండ్ ఇది ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత లాగ్ బట్టి మనం ఏ టైటిల్ కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ సర్చ్ చేయండి. ఇక్కడ సర్చ్ సింబల్ ఉంది లాస్ట్లో, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే జస్ట్ ఫ్యూ మినిట్లో మనకు కీవర్డ్స్ అనేది ఇస్తాయి అనమాట. ట్యాగ్స్ అనుకుందాం, కీవర్డ్స్ అనుకుందాం, ఏదో ఒకటి అనుకుందాం. ఇక్కడ చూడండి చాలా ఇచ్చినాయి చూడండి. అవునా, మొత్తం ఇచ్చింది. దీనికి ఏం చేస్తారంటే కాపీ ఉందిగా ఇక్కడ, ఇది కాపీ అనమాట. దీన్ని కాపీ చేసేసుకోండి. సింపుల్ ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చండి. నోట్స్ లో వచ్చేయండి. ఫస్ట్ నోట్స్ లో వచ్చేయండి. నోట్స్ లో ఇట్లా వచ్చేయండి. ఇలా నోట్స్ లో వచ్చిన తర్వాత లాగి బట్టి పేస్ట్ చేయండి. ఫస్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తారంటే ఒకటి, సో ఇప్పుడు ఇవన్నీ కామా తీసేయాలి, లేకపోతే స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ కామర్స్ అనేది తీసేయాలి. ఫస్ట్ నేను చేస్తాను అంటే కామర్స్ మనకు డిస్టాప్ ఓపెన్ చేసిన తర్వాత వైట్ డిస్టాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనం పేస్ట్ చేయాలి కాబట్టి అలాగే ఉంచండి. సెకండ్ది ఇక్కడ పేస్ట్ చేయండి. సెకండ్ ఇంకా మళ్ళీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకు అండ్ ఇవి కామా ఇట్లా తీసేయాలన్నమాట. మొత్తం తీసేయాలి కాబట్టి నేను మొత్తం తీసేసిన తర్వాత మీ ముందట వస్తాను అనమాట. ఓకే చూడండి గాయ్స్ మొత్తం కామ అన్ని తీసేసిన, మొత్తం దూరం చేసిన అనమాట. సో దగ్గర లేవన్నమాట, దూరం చేసిన. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్యాగ్స్ అని వెరైటీ చేయకండి. ఏం వెరైటీ చేస్తారంటే కీవర్డ్స్ అని వెరైటీ చేయండి. కీవర్డ్స్ అని వెరైటీ చేయండి. కీవర్డ్స్ అని రెండు కామాలు ఇచ్చేయండి, వదిలేను అనమాట. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసేసుకోండి. ఇట్లా కాపీ చేసేసుకోండి, మొత్తం కాపీ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత సింప్లీ మీరు ఏదైతే వైట్ లిస్ట్లో వచ్చిండ్రో అక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోండి. సింప్లీ ఇక్కడ అనమాట. ఇక్కడ త్రీ డాట్స్ సెలెక్ట్ చేసేసేయండి. ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సింప్లీ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ మీరు కింద వచ్చేయండి. ఇంత ఓకే. ఇప్పుడు పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిండ్రా. సో ఇవన్నీ దూరం అవుతున్నాయి కాబట్టి దగ్గర వేసుకోండి. మళ్ళీ దూరం అవుతున్నాయి. సో అట్లా మొత్తం దగ్గర వేసుకోండి, లేకపోతే అవి వర్క్ చేయి. ఓకే సో ఇట్లా దగ్గర వేసుకున్నారా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింప్లీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేసేయండి. అది ఒకటి అయిపోయిందా. ఇప్పుడు మనం అవైతే కామ ఉన్నాయో ఫస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసినాం కదా, సో అవి తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ చూడండి ఇవన్నీ కామ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కామ ఉన్నాయని ఇవి కూడా కాపీ చేసేసుకోండి. ఇట్లా కాపీ చేసేసుకోండి. అండ్ ఇట్లా కాపీ చేసుకోండి. సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సర్చ్ బార్లో వెళ్ళండి. ఇట్లా సర్చ్ బార్లో whitestore.com లాగిన్కి అయితే ఓకే వేసుకోండి. ఇక్కడ మీరు లాగిన్కి ఓకే చేసుకోండి. సింప్లీ డైరెక్ట్ డిస్టాప్లో ఓపెన్ అవుతుంది అనమాట. మనకు అక్కడ డైరెక్ట్లీ వన్స్ ఒకటేసారి మనం పేస్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు చూపిస్తాయి అనేది. సో అండి డిస్టాప్ అయితే ఇలా ఓపెన్ అయింది కదా, మనకి ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కంటెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు షార్ట్ అయితే ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ షార్ట్స్లో వెళ్ళిపోండి. ఇక్కడ వీడియోస్ ఉంది, షార్ట్స్ సెలెక్ట్ చేసేయండి. షార్ట్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు మనం అక్కడ పేస్ట్ చేస్తే 1 by 1 పేస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ డిస్టాప్లో ఒకేసారి పేస్ట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఓకే ఇస్తాయి, షార్ట్కి ఓకే ఇస్తాయి అనమాట. చూడండి ఇదే మనం షార్ట్ అప్లోడ్ చేసినామా, చూడండి ఇక్కడ చూడండి. అవునా, ఇదే షార్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కీవర్డ్స్ అయితే ఇచ్చినాం, ఇవన్నీ కొద్దిగా దూరమైనవి. సో ఇది కూడా దగ్గర వేసుకోండి. ఇది దూరమైంది చూడండి. అవునా, మనకు కనిపించాలి అక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే సో ఇట్లా మనకు డిస్టాప్లో అన్ని కనిపిస్తాయి కాబట్టి మనం ఇక్కడ డిస్టాప్లో ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ షోమర్ కనిపిస్తుంది చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ షోమర్ కనిపిస్తుందా, చూడండి ఈ షోమర్ అనమాట. మీకు చూపిస్తా, అది కనిపిస్తలేదు పైన ఇక్కడ షోమర్. అవునా, దీనికి సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ పై స్క్రోల్ చేయండి. ఇట్లా పై స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ మనకు ట్యాగ్స్ కనిపిస్తుంది చూడండి. అవునా, ట్యాగ్స్ కనిపిస్తుందా, ఇది అనమాట. అండ్ ఇది ట్యాగ్స్ అనమాట. దీనికి సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత లాగి బట్టి పేస్ట్ చేయండి. అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి కొన్ని ఎక్కువ అయిపోయినాయి ట్యాగ్స్ అనేది, కొన్ని తీసేయండి. 528 అయింది అనమాట. చూడండి మీకు చూపిస్తా, 528 అయింది చూపిస్తాను. ఇక చూడండి. అవును 528 అయింది. సో 528 అయింది కాబట్టి 500 తీసుకుంటాయి అనమాట, ఎక్కువ తీసుకోదు. మనం కొన్ని తీసేయాలన్నమాట. ఇవి అన్నీ తీసేయండి, కొన్ని మీకు నచ్చని తీసేయాలన్నమాట. అవునా, ఇప్పుడు గ్రీన్ అంటే బ్లాక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎంత అయింది, 490 అయింది అనమాట. చూడండి. అవునా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ ఉందంటే ఇక్కడ చూడండి, సేవ్ ఉందా చూడండి. కొందరికి సేవ్ ఆప్షన్ వస్తలేదు అన్నయ్య మాకు అని చాలా బాధపడుతుంది కాబట్టి మీకు సేవ్ ఆప్షన్ చూపిస్తుంది అండి. అండ్ ఇక్కడ చూడండి చూపిస్తాను, క్లోజ్ చేస్తా. ఇక్కడ చూడండి సేవ్ ఆప్షన్ ఉందా, ఇదన్నమాట సేవ్ ఆప్షన్. ఓకే, దీన్ని సేవ్ చేసేయండి, మీకు సేవ్ చేసి చూపిస్తుంది. దీనికి ఇట్లా సేవ్ చేసేయండి. ఇక్కడ లాస్ట్లో డైరెక్ట్ సేవ్ అని వచ్చేస్తుంది అనమాట. ఓకే, సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి చేంజ్ సేవ్ వస్తుంది లాస్ట్లో చూడండి.
అవునా? సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. సింపుల్ మీరేం చేస్తారంటే కొన్ని హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. కొన్ని హ్యాష్ ట్యాగ్ మీ ఛానల్ నేమ్ ఒకటి ఇవ్వండి. వైటీ షార్ట్స్ ఇవ్వండి. ఏవైనా కొన్ని ఇవ్వండి అనమాట. డిఫరెంట్ ఇవ్వండి. నేను కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో తమిళ్, వైటీ స్టూడియో ఏవైనా ఇచ్చేయండి. మీకు నచ్చినవి ఇచ్చేయండి. సో ఇవి ఇచ్చినా వైరల్ అవుతుంది. సో అలాని కాదు. సో కొన్ని సాంగ్స్ గురించి ఒకటి ఇవ్వండి. సాంగ్స్ 1 సెకండ్ వెళ్ళిపోయింది. సాంగ్స్ ఓకే. సో ఇట్లా ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ 1 సెకండ్ ఇట్లా ఇప్పుడు సేవ్ ఉంది ఆప్షన్, ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింప్లీ దీనికి పబ్లిక్ చేసేయాలి. దీన్ని మొత్తం క్లియర్ చేసేయండి. మొత్తం క్లియర్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్లీ వైటీ స్టూడియో వెళ్ళిపోతా. ఇలా ఫ్రెష్ ఓపెన్ చేయండి. ఓకే. సో ఇట్లా ఫ్రెష్ ఓపెన్ చేసిన తర్వాత గాయస్ చూడండి ఓపెన్ అయితే అవుతుంది, కొద్దిగా సర్వర్ లేదు. చూడండి మనకి ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోతాను. సో ఇట్లా కంటెంట్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైతే షార్ట్ అప్లోడ్ చేసినామో ఇక్కడ ఉందన్నమాట. దీనికి వీఆల్ సెలెక్ట్ చేస్తాను. వీఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తాను. 3 డాట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సింప్లీ ఇప్పుడు మనకు అన్లిస్ట్లో ఉంది చూడండి. ఇది అన్లిస్ట్లో ఉంది అవునా. దీనికి ఏం చేస్తారంటే దీనికి అన్లిస్ట్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిక్ సెలెక్ట్ చేసి అండ్ ఇప్పుడు దీనికి బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ వన్స్ క్లిక్ చేసిన తర్వాత అది పబ్లిక్ అయిపోతుంది. సో పబ్లిక్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా, సేవ్ చేస్తా. నాకు ఆల్రెడీ నేను షార్ట్ అది అప్లోడ్ చేసిన కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను అనమాట. ఓకే. సో ఇట్లా సేవ్ చేస్తాను చూడండి. పబ్లిక్ అయిపోయిందా. సో సింప్లీ ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ దీన్ని మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ సెలెక్ట్ చేసేయండి, షేర్ చేయండి వీడియో. లాస్ట్లో ట్రిక్ అనమాట. ఇప్పుడు లాస్ట్లో ట్రిక్ చెప్తున్నా కదా, ఇదే ట్రిక్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత సింప్లీ వాట్సాప్లో వచ్చేయండి. వాట్సాప్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అండ్ వాట్సాప్ ఇక్కడ ఉంది. వాట్సాప్ దీనికి సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి పేస్ట్ చేస్తాను చూడండి. ఇట్లా వచ్చి పేస్ట్ చేస్తాను అండ్ ఓకే ఇస్తాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ ఉందా, యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైతే షార్ట్ దాంట్లో అప్లోడ్ చేసినామో దానికి స్విచ్ ఒకటి చేయండి. అంటే వేరే యూట్యూబ్ తీసుకోండి, అంటే వేరే అకౌంట్ తీసుకోండి. అంటే ఇప్పుడు చూడండి వేరే అకౌంట్ తీసుకుంటాను. చూడండి నేను ఇక్కడ వేరే అకౌంట్ తీసుకున్నా. అక్కడ చూడండి శ్రీను అని ఒక డిఫరెంట్ అంటే అకౌంట్ ఫేక్ అకౌంట్ అనమాట. అంటే సింపుల్ నార్మల్ కోసం ఒక అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను అకౌంట్ అయితే స్విచ్ చేసిన కదా, సింప్లీ బ్యాక్ వస్తాను. ఇక్కడ వాట్సాప్లో వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ వాట్సాప్లో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకొని పేస్ట్ చేసినామో దీనికి ఓకే వేసేయండి. ఇలా ఓకే వేస్తే కాదు కదా మన షార్ట్ అయితే వచ్చిందా. సో దీనికి పైకి స్క్రోల్ చేయండి. మన షార్ట్ చూడకండి, వేరే వాళ్ళ షార్ట్ చూడండి. ఓకే. ఇట్లా చూసిన తర్వాత 5 సెకండ్ చూడండి. ఎక్కడ చూడకండి, 5 సెకండ్ చూడండి. ఇది ట్రైన్ ఎట్లా వెళ్ళిపోతుంది, స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇది 5 సెకండ్ చూడండి. ఇంకా 5 చూడండి. ఇది స్పాన్సర్ కాబట్టి అది వద్దు చూడకండి. అండ్ చూడండి ఇది షార్ట్ అనమాట. ఒక 3 షార్ట్స్ చూడండి, ఎక్కువ చూడకండి. 3 షార్ట్ చూసిన 5 సెకండ్స్ చూడండి. మళ్ళీ కిందికి రండి. ఇది చూడకండి, ఇది చూడండి. 5 సెకండ్ చూడండి. ఇది మొత్తం ఇట్లా చూసిన తర్వాత కిందికి రండి. ఇది ఒక 5 సెకండ్ చూడండి, ఎక్కువ చూడకండి. 5 సెకండ్ చూడండి. ఇప్పుడు చూడండి మన షార్ట్కి ఇట్లా వచ్చేయండి. వచ్చిన తర్వాత చూడండి గాయ్స్ మన షార్ట్ అయితే వచ్చేసింది. సో వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఒక పూర్తి షార్ట్ చూసేయండి, ఒక లైక్ ఇచ్చండి. ఇలా ఇచ్చేసిన తర్వాత చూడండి రిజల్ట్ కిరాక వస్తుంది గాయ్స్. నేను ట్రై చేసిన, మీకు కూడా ట్రై చేయండి. సో దీన్ని బూస్ట్ అంటారు అనమాట. సో 100% గాయ్స్ నేను చెప్తున్నా కదా వైరల్ అవుతుంది, కిరాక వైరల్ అవుతుంది. మీరు చేసి చూడండి. ఇది లాస్ట్లో ట్రిక్ చెప్తాను కదా, ఇదే లాస్ట్లో ట్రిక్ అనమాట. 100% మీరు చేసి చూడండి. సో ఇది షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట. సింప్లీ ఇదేనమాట. సో ఇలా అయితే 100% 2026 అప్కమింగ్ ఏదైతే ఇయర్ ఉందో ఛానల్ క్రియేట్ చేసేసి సో ఇలా అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. సో ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయి బాధపడుతున్నారో అలా వెళ్ళి ట్రెండింగ్ సాంగ్ సెలెక్ట్ చేసి సో ఆ ట్రెండింగ్ సాంగ్ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో నుంచి మీరు షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. కిరాక్ వ్యూస్ వస్తాయి అనమాట. గాయ్స్ కంప్లీట్ నేను చెప్తున్నాను కదా 100% ట్రై చేసి నాకైతే కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో కంప్లీట్లీ ఇది ఈ రోజు వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో చెప్తున్నా గాయ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 59 రూపీస్తో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. 59 రూపీస్తో జాయిన్ అవుతే మీకు బెనిఫిట్స్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ నా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతోపాటు నేను ఛానల్లో ప్రమోషన్ చేస్తాను, మీ ఛానల్ ప్రమోషన్ చేస్తా, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తా. సో కొద్దిగా లేట్ అవుతున్నది. సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఛానల్ నేను ప్రమోషన్ చేస్తారని కొద్దిగా వర్క్ ఉండట్లా, కొద్దిగా బిజీ ఉన్నా, అందుకోసమే ప్రమోషన్ చేస్తారని ఒకేసారి ప్రమోషన్ చేస్తే బాగుంటుంది కాబట్టి సో 2 మెంబర్స్కి ప్రమోషన్ చేస్తున్నా, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తూ వస్తా. అండ్ రిమైనింగ్ ఉన్నారు చాలా క్రియేటర్స్ కానీ అండ్ ఆడియన్స్ కానీ జాయిన్ అయిన వాళ్ళు చాలా క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి సో కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తా. దాంతోపాటు మా హోల్ టీమ్కి కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను అనమాట. ఓకే. సో ఇది ఈ రోజు. అండ్ ఇంకొకటి ఏమంటే 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే సో మీకు వీడియోస్ అన్లాక్ అవుతాయి, ఏదైతే వీడియోస్ లాక్ ఉన్నాయో అవి అన్లాక్ అవుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్లీ 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో అలా గోల్డ్ మెంబర్షిప్ తీసుకోండి. అండ్ ఇంకొకటి 599 ఉంది అనమాట. సో అది ఎందుకు అంత అమౌంట్ అన్నా మీరు సో అంత అమౌంట్ ఎందుకు పెట్టినారు అనుకుంటే అది కోర్స్ కాదు, ఏం కాదనమాట. సో ఇక్కడ మీకు నా ఫోన్ నెంబర్ అనేది రివీల్ అవుతుంది అనమాట. నా ఫోన్ నెంబర్ రివీల్ అవుతుంది. ఫోన్ నెంబర్ రివీల్ అయిపోయిన తర్వాత మీరు వాట్సాప్ చాట్ చేయొచ్చు, డైరెక్ట్ నాతో మాట్లాడచ్చు.
సో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇష్యూ ఉంటే నాతో మాట్లాడొచ్చు. అండ్ అండ్ ఏదైనా కానీ ప్రాబ్లం, మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, 1 మంత్లో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, దాంతో మొత్తం షేర్ చేస్తాను అనమాట. అంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు నేను ఫాలో అవుతాను అనమాట. కంప్లీట్లీ ఫాలో అవుతాను. కంప్లీట్లీ 599 ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో చాలా ఆడియన్స్ అయితే క్రియేటర్స్ అయితే జాయిన్ అవుతున్నారు. సో మన ఛానల్లో 599 తీసుకుంటున్నారు, మెంబర్షిప్ తీసుకుంటున్నారు. బట్ మనకు వాళ్ళకి అంటే కాంటాక్ట్ నెంబర్ దొరుకుతలేదేమో, నాకు కాల్ చేస్తలేరు. ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడనే మీరు క్లిక్ చేయండి, నా నంబర్ అయితే దొరుకుతుంది. సో కాల్ చేయండి అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.